ఆదిలక్ష్మి చెప్పింది నిజమేనన్నమాట. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు నమస్కారం నాగిరెడ్డి గారు. నమస్కారం. ఏంటి అందరూ ఒకేసారి ఇలా వచ్చారు? అదేంటండి అలా అడుగుతున్నారు? మీరే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మీ బావమరిది చెప్తే ఇలా వచ్చాను. అదే బావా, రాత్రి నువ్వు నేను మాట్లాడుకున్నావు. అది నువ్వు పెద్ద మనుషులతో మాట్లాడాలి రమ్మన్నావు కదా. కూర్చోండి. చెప్పండి నాగిరెడ్డి గారు, ఏంటి ఇలా పిలిపించారు? ఏదైనా ముఖ్యమైన పనా? అదేనండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఆ సర్పంచ్ అభ్యర్థి గురించి ఒకసారి మాట్లాడదామని రమ్మన్నా. అదేంటండి, ఇంతకుముందు మనం సర్పంచ్గా భూషయ్య అయితేనే బాగుంటుందని అనుకున్నాం కదండి. మీరప్పుడు అలా అనుకుండొచ్చు, కానీ పంచాయతీ సర్పంచ్ పదవంటే పంచగట్టుకున్నంత ఈజీ ఏం కాదు. అందుకే ఆయన నిర్ణయంలో ఏదో మార్పు చేసుకోవాలనుకున్నారు. దేవుడు వరం ఇచ్చాక పూజారి అడ్డుకున్నట్టు పెద్ద ఆయనే భూషయ్య గారిని నిలబెట్టమని చెప్పాక మధ్యలో నువ్వేంటయ్యా? నాగిరెడ్డి గారు, అతను చెప్తుంది నిజమేనా? అవునండి, ఈసారి సర్పంచ్గా వీరబాబు నిలబెడదాం అనుకుంటున్నా. అందరి ముందు భూషయ్యే సర్పంచ్ అభ్యర్థిని మాటిచ్చారు. మరిప్పుడు మీ మాటను వెనక్కి తీసుకుంటే భూషయ్య గారిని అవమానపరిచినట్టు అవుతుంది కదండి. భాస్కరరావు గారు, కొన్ని చెప్పలేని కారణాల వల్లే నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అంతేగాని ఎవరిని అవమానపరిచే ఉద్దేశం లేదు. దయచేసి నా పరిస్థితిని మీరందరూ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నామండి. ఇన్నాళ్ళు నాగినేడి గారంటే మాట మీద నిలబడే గొప్ప వ్యక్తిని అర్థం చేసుకున్నాం కానీ అవసరమైతే అయిన వాళ్ల కోసం మాట మార్చగలిగేంత గొప్ప వ్యక్తిని ఇప్పుడే అర్థం చేసుకున్నామండి. ఏంటండి అర్థం చేసుకున్నాం అంటున్నారు? మీలో ఎవరో ఒకరిని సర్పంచ్ని చేస్తేనే ఆయన గొప్పవాడా, లేకపోతే కాడా? ఏంటిది? అందుకే బావా, నేను వద్దు వద్దు అని చెప్తున్నా. నా మాట వినిపించుకోకుండా నేను సర్పంచ్నైతే ఈ ఊరికేదో 4 మంచి పనులు జరుగుతాయి, నలుగురు బాగుపడతారని నన్ను ఇబ్బంది పెట్టి మరీ ఒప్పించావు. ఇప్పుడు చూడు బాబా వాళ్ళు ఏమంటున్నారో. చాలేవా మాట్లాడుతున్నావు? నీ గురించి, నీ మంచితనం గురించి ఈ ఊళ్ళో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతాడు. అయినా అతనితో మాట్లాడేంటండి నాగిరెడ్డి గారు. మీరు ఒక నిర్ణయం తీసుకున్నాక మేం గాని ఈ ఊరి ప్రజలు గాని ఇంతవరకు ఆ నిర్ణయాన్ని కాదన్నది లేదు. ఇక మీదట అలా జరగదు కూడా. మీరు తీసుకున్న ఈ నిర్ణయం తప్పు అని మీ మనస్సాక్షికి అనిపించకపోతే అవును అని మాకు ఒక్క మాట చెప్పండి చాలు. నన్ను క్షమించాలి. రాజకీయాల్లో బంధుప్రీతి ఉన్నంత కాలం ఈ దేశ ప్రజల తలరాత మారదని అందరికీ చెప్పే మీరు ఇవాళ అదే పని చేస్తుంటే చూస్తూ
మిమ్మల్ని క్షమించలేకపోతున్నందుకు మీరే నన్ను క్షమించాలి. ఉంటాను. అవసరమైతే అయిన వాళ్ళ కోసం మాట మార్చగలిగేంత గొప్ప వ్యక్తిని ఇప్పుడే అర్థం చేసుకున్నామండి. మిమ్మల్ని క్షమించలేకపోతున్నందుకు మీరే నన్ను క్షమించాలి. ఇక నుంచి ఈ ఈరబాబు అంటే అల్లటత్త ఎల్లుల్లిపాయ కాదు, వీరబాబు, సర్పంచ్ ఆఫ్ వెంకటాపురం గ్రామ పంచాయతీ. ఇంటానికి బాగుంది, ఉంటాను బాబా. ఇంటి ముందు బోర్డు రాయించుకోవాలి. Sorry, Mr. Raghuram. No one is working here with the name Mr. Vansi. Sir, if you don't mind, could you please recheck once again? Please, sir. For Mr. Mr. Raghuram, no one can recruit in this office without my knowledge. Why? Because I am the managing director for this company. Okay, then see you. Okay. Thank you. Welcome, sir. Bye. వంశీ ఈ కంపెనీలో పనిచేయట్లేదు, స్వయంగా మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు. నా ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం కూడా ఇండియన్ ఎంబసీలో గత 2-3 నెలలుగా వంశీ పేరు మీద ఎవరు రాలేదంటున్నారు. అంటే వంశీ ఖచ్చితంగా ఇండియాలోనే ఉండాలి. వెళ్ళగానే ముందుగా ఆ సంగతి చూడాలి. వచ్చావా? రారా, నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఏమైందమ్మా? అది నేను నిన్ను అడగాల్సిన ప్రశ్న. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరగటం ఏంటమ్మా? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నానో తెలీదా? లేక తెలియనట్టు నటించి నన్ను ఇంకా నమ్మిద్దాం అనుకుంటున్నావా? చెప్పు, కళ్యాణి ఎవరు? నిజంగా కళ్యాణి ఇంటి కోడలేనా? అసలు తాళి కట్టిన నీ భార్యనా? అమ్మనే అడుగుతున్నాన్రా, చెప్పు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మీ నాన్న నాకు చెప్పిన ఒకే ఒక అబద్ధం కారణంగా ఇన్నేళ్లు ఆయన మొహం చూడడానికి ఇష్టపడకనే ఇలా ఆయనకి దూరంగా బతుకుతున్నాను. అలాంటిది నువ్వు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి ఇన్నాళ్ళు నన్ను మోసం చేసినందుకు నీకు ఏ శిక్ష వేయాలా? నిన్నెంతగా మీ నాన్న నీడ పడకుండా పెంచుతావు అనుకున్నా, చివరికి నువ్వు మీ నాన్న రక్తమేనని నిరూపించావు కదరా. కన్న తల్లిని ఇంత దారుణంగా మోసం చేయాలని నీకెలా అనిపించిందిరా? అయినా తప్పు నీది కాదురా.
కన్న కొడుకు అన్న ధీమాతో నువ్వు చెప్పిన ప్రతి మాటని పిచ్చిదాన్లా నమ్మేం చూడు. అది నా తప్పురా. ఎవరో పరాయి ఆడదాంతో కలిసి కన్న తల్లినని కూడా చూడకుండా నన్ను గుడ్డిదారిలో చేసి ఆడిస్తుంటే గంగిరెద్దుల ఆడాను చూడు, ఆ తప్పు నాదేరా. అమ్మా, అంత మాటలు నేను భరించలేను. నిన్ను నేను మోసం చేస్తానని ఎలా అనుకున్నావు అమ్మా? అది కళ్ళకు కూడా జరగదమ్మా. అయినా నేనేంటనేది నీకు తెలియదమ్మా. నాకు తెలుసురా, నువ్వేంటో నీ మనసేంటో. నిన్ను కని పెంచిందాన్ని నీ గురించి నాకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు? ఇది ఖచ్చితంగా నీకు పుట్టిన బుద్ధి కాదు. ఇదంతా నీ ఆస్తి మీద కన్నేసి నిన్ను వల్ల వేసుకున్న ఆ వంశీ కళ్యాణిల కుట్రని నాకు బాగా తెలుసు. వాళ్ళెంత గుండెలు తీసిన బంటులో తెలియక అమాయకంగా వెళ్ళి నువ్వు వాళ్ళు విసిరిన వల్ల చిక్కుకున్నావని కూడా నాకు తెలుసురా. ఎంత నమ్మించిందిరా ఆ కళ్యాణి. నాకేం మాత్రం అనుమానం రాకుండా ఇంతకాలం సొంత కోడల్లా ఇంట్లో తిరుగుతూ నన్నే నమ్మించగలిగిందంటే అందులోనే అర్థమవుతుందిరా అదెంత గుండెలు తీసిన బంటో. అప్పటికి మన ఆదిలక్ష్మి వదిన దాన్ని నమ్మద్దు నమ్మద్దు అని చెప్తూనే ఉందిరా. అదేదో పిచ్చి వాగుడు వాగుతుందని కొట్టి పారేశాను. కళ్యాణి గురించి తప్పుగా మాట్లాడుతున్నారని పాపం అయిన వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని మెడపట్టి మరీ బయటికి గెంటారా. చివరికి దాని గురించి వాళ్ళన్నదే నిజమైందిరా. నేనెంత పొరపడ్డానో నాకు తెలిసొచ్చింది. రఘు, ఇప్పటి వరకు మనం కళ్యాణి వంశీల విషయంలో చాలా పొరపడ్డాం. మనకి వాళ్ల వల్ల జరిగిన నష్టం చాలు. ఇక మీదట ఆ కళ్యాణిని ఒక్క నిమిషం ఇంట్లో ఉండనిచ్చినా మనకి మనమే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. అందుకే అది కాలేజీ నుంచి రాగానే దాన్ని ఎట్నుంచుంటే బయటికి పంపించడానికి దాని లగేజ్ అంతా ఇక్కడికి తెప్పించాను. చెప్పు, అది వచ్చాక నువ్వే నీ నోటితో బయటికి పొమ్మని చెప్తావా, లేక నన్నే దాన్ని బయటికి పంపించమంటావా? చావు బ్రతుకుల్లో ఉన్న నా కన్న తల్లి ప్రాణాలు కాపాడిన ఆ దేవతని నా నోటితో నేను బయటకు పోమని ఎలా చెప్పగలనమ్మా? రఘు, అవునమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు నా ఆస్తుపాస్తుల కోసం వచ్చిన వాళ్ళు కాదమ్మా. నేనంటే ఉన్న అభిమానంతో వచ్చిన వాళ్ళ. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళేమీ గుండెలు తీసిన బంటులు కాదమ్మా. పెద్దల్ని ఎదిరించి వచ్చిన వాళ్ళ పెళ్లి జరిపించి వాళ్ళని ఆదరించాననే కృతజ్ఞతతో అడిగితే నా కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే మంచి మనసున్న మనుషులమ్మా. రఘు, నేనింత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాళ్ళ గురించి అర్థం చేసుకోలేదంటే నిన్నేమనుకోవాలి? వాళ్ళ గురించి అర్థం చేసుకోవాల్సింది నేను కాదమ్మా, నువ్వే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావనిపిస్తుంది. రఘు, అమ్మా, ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త వినమ్మా. నిజానిజాలేంటో నీకే అర్థమవుతాయి. అసలు జరిగింది ఏంటంటే, వంశీ కళ్యాణిలో ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ ఆ విషయం తెలియని కళ్యాణి వాళ్ళ నాన్నగారు వేరే కుర్రాడితో కళ్యాణి పెళ్లి నిర్ణయం చేశారు. ఆ సమయంలో తన ప్రేమ విషయం తన తండ్రికి చెప్పొచ్చో లేదో అర్థం కాని కళ్యాణి వంశీ ఇచ్చిన భరోసాతో ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పకుండా పెళ్లిపేట్ల మీద నుంచి వంశీ కోసం వచ్చేసింది. అది తెలుసుకున్న కళ్యాణి వాళ్ళ నాన్నగారు సరిగ్గా ఆ వీరబాబు తన మనుషులతో వంశీని చంపడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే అటు వెళ్తున్న నేను చూసి వాళ్ళని వీరబాబు బారి నుండి రక్షించి వాళ్ళిద్దరికీ నా చేతుల మీదుగా పెళ్లి జరిపించాను. ఎవరి ఆదరణ లేని వారికి అండగా నిలబడి నా దగ్గరే ఆశ్రయం కల్పించాను. సరిగ్గా అప్పుడే నీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి మేం ముగ్గురు నిన్ను చూడ్డానికి వచ్చాం.
అలా నాతో వచ్చిన కళ్యాణ్ని చూసి నా భార్య అనుకుని ఆ రోజు నువ్వు పొరపాటు పడ్డావమ్మా. అప్పుడే నీకు తను నీ కోడలు కాదని చెప్పాలనుకున్నాం. కానీ నువ్వు మాకు అలా చెప్పే అవకాశం ఇవ్వకుండా తనే నీ కోడలను భావించి నా కోడలు నా ఇంటికి వచ్చింది, నన్ను క్షమించింది అని ఆనందపడుతూ నువ్వు తిరిగి కోలుకోవడం చూసి ఆ సమయంలో కళ్యాణి నీ కోడలు కాదని నిజం చెప్తే నువ్వెక్కడ మాకు దక్కకుండా పోతావేమోనని కళ్యాణి ఎంతగా నీకు అసలు నిజం చెప్పమన్నా నేనే నీ దగ్గర అసలు నిజం దాచానమ్మా. నువ్వు ఎంత కాదన్నా వినిపించుకోకుండా నిన్ను ఎదిరించి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య నీ అసలు కోడలు నన్ను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందన్న నిజం నీకు చెప్తే ఆ బాధతో అప్పుడే కోలుకుంటున్న నువ్వు తిరిగి ఎక్కడ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు అనే భయంతో అసలు నిజాన్ని నీకు చెప్పే ధైర్యం చేయలేకపోయానమ్మా. చూడమ్మా, అప్పటినుంచి కళ్యాణి ఎన్నిసార్లు తను నీ కోడలు కాదని నీకు చెప్పాలని ప్రయత్నించినా అలా చెప్పిన మరుక్షణం మా అమ్మ నాకు దక్కదని, కొంతకాలం ఆగమని, సమయం చూసుకుని నిదానంగా నేనే చెప్తానని కళ్యాణ్ని బ్రతిమలాడి కన్విన్స్ చేసి ఇప్పటి వరకు తన నిజాన్ని నీకు చెప్పకుండా నేనే ప్రతిసారి అడ్డుపడుతూ వచ్చానమ్మా. ఇదేనమ్మా ఇన్నాళ్ళు ఈ ఇంట్లో జరిగింది. అంతేకాని నువ్వన్నట్టు వాళ్ళు మనల్ని మోసం చేయాలనో మన ఆస్తి కాజేయాలనో మన మీద ఏ కుట్ర పన్నలేదమ్మా. నువ్వెన్నిసార్లు వంశీని అపార్థం చేసుకుని అవమానించినా మన మీద ఉన్న కృతజ్ఞతతోనే తలవంచుకుని ఉన్నారు, కానీ మనకేదో నయవంచన చేయాలని కాదమ్మా. తన భర్తని తనెదురుగానే నువ్వెన్నెన్ని మాటలన్నా కళ్యాణి మౌనంగా చూస్తూ ఉండిపోయింది. నిన్నెదిరించి మాట్లాడలేక కాదు, నిజం నీకు చెప్పలేక కాదు, చెబితే నువ్వేమైపోతావు అనే భయంతోనే ఆ బాధనంతా తనలోనే దాచుకుని కుమిలిపోయిందమ్మా. ఎన్నిసార్లు నువ్వు తన పేర ఆస్తి రాస్తానన్నా వద్దని నిన్ను వారించిందే కానీ రాయమని నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతంలో తన భర్తను ఎదురుగా ఉంచుకుని కూడా పీటల మీద నా పక్కన తను బాధపడుతూ కూర్చుంది నిన్ను బాధ పెట్టకూడదనేనమ్మా. మన కోసం తను కట్టుకున్న భర్తని కూడా దూరం చేసుకుని ఏ ఆడది చేయలేని త్యాగం చేసిన ఉత్తమురాలమ్మ కళ్యాణి. ఏ స్వార్థం లేకుండా మన క్షేమం కోసం తన సుఖాల్ని సైతం పణంగా పెట్టిన అగ్నిపునీతురాలమ్మ కళ్యాణి. రఘు, ఎప్పుడొచ్చారండి? ఇప్పుడేనా రావడం? వచ్చే ముందు ఒక ఫోన్ కూడా చేయలేదు. అత్తయ్య, కనీసం మీకైనా ఫోన్ చేశారా? అది లేదు కళ్యాణి, అర్జెంటుగా బయలుదేరాల్సి వచ్చింది. ఆ హడావిడిలో నీకు ఫోన్ చేయాలనే ఆలోచన తట్టలేదు. సారీ, ఏమనుకోవద్దు. అయ్యో భలేవారే, నేనేదో జోక్గా అన్నానండి. మీరు మరీను. సరే, మీరిద్దరూ మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అత్తయ్య, ఏంటి నా లగేజ్ ఇక్కడుంది? ఏంటి అత్తయ్య? అది ఏం లేదమ్మా, రఘు ఊళ్ళో లేడు కదా అని ఒకసారి నాకు ఊరు వెళదాం అనిపించింది. సరే, నువ్వు ఒకసారి మా ఊరు చూసినట్టుగా ఉంటుందని నిన్ను నాతో తీసుకెళ్దాం అనుకున్నాను. నువ్వు కాలేజీ నుంచి వచ్చి అప్పటికప్పుడు నీ లగేజీ సర్దుకోవడం లేట్ అవుతుందని ముందే నీ లగేజీ సర్దించి ఇక్కడ పెట్టించాను.
ఇక రఘు వచ్చేశాడు కాబట్టి ఎటు తిరిగి మనం ఊరెళ్ళడం కుదరనట్టే. ఇవి నీ గదిలో పెట్టిస్తానులే. సరే, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. సాంబయ్య, అమ్మా. ఇవి చిన్నమ్మగారి గదిలో పెట్టు. అలాగేనమ్మా. ఒరే, నా కోసం ఇంత చేసిన వంశీని అనరాని మాటలని అవమానించాను. అప్పుడు వంశీతో అలా ప్రవర్తించి అతని మనసు బాధ పెట్టినందుకు ఇప్పుడు బాధపడుతున్నాన్రా. రే, వెంటనే వంశీకి క్షమాపణ చెప్పందే నాకు మనశ్శాంతిగా ఉండదు. ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ చేయమంటే ఆలోచిస్తావేంట్రా? ఫోన్ చేయి. ఎక్కడున్నాడో తెలియని వంశీకి ఎలా ఫోన్ చేయమంటావమ్మా? ఎక్కడున్నాడో తెలియకపోవడమేంట్రా? వాడు అమెరికా వెళ్ళాడని చెప్పావు కదా. నిజమేనమ్మా, కానీ నాకు నిన్నే తెలిసింది వంశీ అమెరికాలో లేడని.